మా దగ్గర స్పెషల్గా ఉల్లికారం నెయ్యి ఉంటుంది. మా మాస్టర్ స్పెషల్ 30 years ఇండస్ట్రీ. ప్యూర్ మినప్పిండి అందరూ వాళ్ళు అది ఇది కలుపుతారు, మిక్సింగ్ ఏముండదు, ఉండదు. ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్. నెల్లూరు ఉల్లికారం. నెల్లూరు ఉల్లికారం. ఈవినింగ్ డబాల్ చెక్కలు అయితే 10 ప్లేట్లు తీసుకెళ్తారు మేడం. టిఫిన్ ఎలా ఉంది? డైలీ కష్టం. దూదులు లాగా ఉన్నాయి అన్నమాట. ఒకసారి పట్టుకుంటే దూదులా ఉంటాయి. అసలు మంచి సువాసన వస్తుంది ఈ నేతితోటి. దోశ నెయ్యితోటి అనేసరికి మేము ఇంట్లో ఏం తింటామో అదే వాడతాం. అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. గుంటూరులో ఇన్ని టిఫిన్ సెంటర్లు ఉన్నాయా అని చెప్పేసి ఇప్పుడు అన్నీ కలేస్తుందంటే ఆశ్చర్యం వేస్తుందండి. ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నదా, అందుకే ఇంతమంది జనంని ఆకట్టుకుంటున్నారు ఈ టిఫిన్ బండ్లు అని అనిపిస్తుందండి. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా చక్కగా హోటల్ని మెయింటైన్ చేసుకుంటున్నారు అన్నమాట. నాకు చాలా ముచ్చటేసిందనమాట. ఇద్దరు ఆడపిల్లలు, అలాగే ఆ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడుతున్నారనమాట. జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నారు. వీడియో టైటిల్ చూశారు కదండి, ఇంకెందుకు ఆలస్యం, మరి ఆ రుచులను ఆస్వాదిద్దాం, అలాగే ఎలా తయారు చేస్తారో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోతానండి. మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు అండి. గుంటూరు బ్రాడీపేట 4/14 అనమాట. 4/14 అనమాట, అంతే కదా, 4/14. ఓకే, బ్రాడీపేట అండి. శ్రీరామ మెడికల్ షాప్ ప్రక్కనే అనమాట. సంగీతం ఆపోజిట్ ఎదురుగానే ఉంటుంది ఈ టిఫిన్ బండి. శ్రీకాంత్ భార్యాభర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారనమాట. చాలా సంతోషం వేసింది. ఇక్కడికి వచ్చేసాను అనమాట అండి. బ్రాడీపేట 4/14 శ్రీరామ మెడికల్ షాప్ ప్రక్కనే అనమాట, గుంటూరు అండి. చాలా వెరైటీలు ఉన్నాయి. అందరు కస్టమర్స్ కూడా బాగా వస్తున్నారు. చాలా క్రౌడ్గా ఉన్నది. ఉదయాన్నే అనమాట, సండే ఉదయాన్నే అనమాట అండి. ఇది ఆదివారం ఉదయాన్నే కూడా ఉంచారనమాట. చాలా రుచిగా కమ్మగా బాగా అద్భుతంగా తయారు చేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు అనమాట. వాళ్ళ దగ్గర ఏమేమి పదార్థాలు ఉన్నాయి, అలాగే ఈ టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందామండి. బాగా క్రౌడ్గా ఉన్నదన్నమాట. ఆదివారం పూట, ఉదయం పూట అండి. 7K స్టార్ట్ అయిపోయారనమాట. అన్నీ వేడిగా ఉన్నాయి. బాగా భార్యాభర్తలు ఇద్దరూ చక్కగా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ, అలాగే ఒక్కొక్కళ్ళు పాల్గొంచుకుంటూ చక్కగా చేసుకుంటుంటే ఎంతో మరి ఓనర్ గారి మాటల్లో విందాము. ఆ బాబు పల్లెటూరు నుంచి వచ్చేసి పిల్లల చదువుల కోసం నిమిత్తం జీవనాధారం, బ్రతుకుదేరు ఏదో ఒకటి ఉండాలి కదండి. తింటూ ఉంటే కొండలైనా కరిగిపోతాయి, కానీ బ్రతుకుదేరు ఉండాలి. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు అన్నమాట పిల్లల భవిష్యత్తు కోసం వచ్చేసి. ఓకేనా, తన ఓనర్ గారి మాటల్లో విందాము. ఓకే, నమస్తేనమ్మా. ఓకే, మీ దగ్గర మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు నాన్న? 2 years అయింది. 2 years అయింది. 2 సంవత్సరాలు అయిందటండి. భార్యాభర్తలు, తన వైఫ్ అనమాట, పల్లెటూరు నుంచి వచ్చారనమాట. ఎంతమంది పిల్లలు, ఎంతమంది బాబు? 2 అమ్మాయిలు. మాకు 2 అమ్మాయిలే నాన్న. మేము ఎప్పుడో చిన్నపిల్లలు అప్పుడే వచ్చాం. గుంటూరు 30 years బ్యాక్ వచ్చాం. మన దగ్గర ఏమేమి పదార్థాలు ఉంటాయి నాన్న, ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? పూరి ఉంటుంది మేడం. ఓకే, మైసూర్ బోండా, గారె, పునుగు ఉంటుంది. ఓకే, ఇడ్లీ ఉంటుంది. మా దగ్గర స్పెషల్గా ఉల్లికారం నెయ్యి ఉంటుంది. నెల్లూరు ఉల్లికారం. నెల్లూరు ఉల్లికారం ఫేమస్ అనమాట ఇక్కడ. బాగా నెయ్యితోటి, నెల్లూరు ఉల్లికారం నెయ్యితోటి బాగా ఫేమస్, హైలైట్ అనమాట. బజార్ మొత్తం వచ్చేస్తున్నారంటే చాలా సువాసన వెదజల్లుతున్నాయి. కమ్మగా తయారు చేస్తున్నారు. బాగా ఆకర్షితులు అవుతున్నారు అనమాట. ప్యూర్ వెజిటేరియన్ శాకాహారమే, ఓన్లీ శాకాహారమే అనమాట. సాయంత్రం కూడా పెడతారమ్మా, ఉదయం సాయంత్రం 2 పూటలు పెడతారు. ఆదివారం అండి ఉదయం పూట అనమాట. ఆదివారం కూడా సాయంకాలం ఉదయం ఉంటుంది, ఎనీ టైం ఉంటుందండి.
ఉదయం 6 గంటలకే టిఫిన్ రెడీ అయిపోయింది. ఉదయం 6 గంటలకి చాలా పరిశుభ్రంగా ఉంచారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ప్యూర్ ఆయిల్ కానీ పిండ్లు కానీ చక్కగా ప్యూర్. మేడం ఈవినింగ్ టపాల్ చెక్కలు అంటే స్పెషల్ ఐటమ్. సాయంకాలం టపాల చెక్కలు మన ట్రెడిషనల్ అండి. మన అమ్మమ్మ నానమ్మలు తయారు చేసిన కాలం నాటి టపాల చెక్కలు ఫేమస్ అన్నమాట. ఇక్కడ క్యాటరింగ్ అలాగో కూడా ఉంటుందమ్మా. ఇక్కడ ఆర్డర్స్ క్యాటరింగ్ కూడా చేస్తారా? అది లేదు. ఓకే. సాయంకాలం తపాల చెక్కలు ఫేమస్ అనమాట. ఆదివారం అని లేదు, ఏ వారం అని లేదండి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం కూడా ఉంటుందా? 3:30 నుంచి స్టార్టింగ్ అయిద్దంట సాయంకాలం. ఉదయం మాత్రం 6 నుంచి స్టార్టింగ్ అయిపోతుంది అనమాట. ఇక చక్కగా పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాము. ఓకేనా? ఇదిగోండి చట్నీ వచ్చేసి గుమగుమలాడిపోతుంది. కొబ్బరి చట్నీ నాట, పుదీనా చట్నీ. పుదీనా చట్నీ ఎక్కడ తయారు చేయరు, ఎక్కడ ఉండదు. చూస్తున్నారా? తన మాటల్లోనే గట్టిగా ధ్వనిస్తుందన్నమాట. ఇదిగోండి పునుగులు అనేది, అలాగే గారెలు, ప్యూర్ మినప్పిండి. అందరూ వాళ్ళు అది ఇది కలుపుతారు, మిక్సింగ్ ఉండదు. ఓకేనండి. గారె చూసారా? మనం ఇంట్లో తయారు చేసినట్లు హోమ్ మేడ్ లానే ఉన్నది, హోమ్ మేకింగ్ లానే ఉన్నది గారె. అలాగే మైసూరు బోండా చట్నీ చక్కగా గుమగుమలాడుతుంది. పూరీలు ఇదిగోండి పూరీలు. ఓకేనా? అలాగే ఇడ్లీ హాట్ బాక్స్లో ఉన్నాయండి. పరిశుభ్రత పాటిస్తున్నారు, చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి హాట్ బాక్స్లో వేడి ఇడ్లీ గుమగుమలాడిపోతున్నాయి అనమాట, మంచి సువాసనతో. అలాగే ఇస్త్రాకులు మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ పేపరు ప్లేటు మెయింటైన్ చేస్తున్నారు. చక్కగా కస్టమర్స్ కూడా బాగా క్రౌడ్గా ఉన్నారు. ఎక్కడ పరిశుభ్రంగా ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాం కదండి. నాకు చాలా సంతోషం వేసిందండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ విధంగా కష్టపడుతున్నారు అంటే. ఎలా ఉందమ్మా? బాగుందా టిఫిన్? ఉదయాన్నే సండే రోజు ఉదయాన్నే తాతగారితో వచ్చేసి తింటేస్తున్నాం అనమాట. ఈ స్వీట్ మధుర స్మృతులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నువ్వు పెద్ద అయినప్పుడు తాతగారు వచ్చి నీకు టిఫిన్ పెట్టించటం, పెద్ద అయినాకు కూడా మా తాతయ్య ఇలా వచ్చి నాకు టిఫిన్ పెట్టించారు అని గుర్తు పెట్టుకోవాలి. అవే ప్రేమలు. ఓకేనా? బాగుందా? ఓకేనన్నా. ఎలా ఉందండి ఇడ్లీ? బాగుందా? మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉన్నది. స్మూత్గా మెత్తగా ఉన్నాయి, మృదువుగా ఇడ్లీలు. చట్నీ కూడా ఫేమస్ అన్నమాట. అవును, పుదీనా ఇక్కడ తప్పితే దొరకదంటండి చట్నీ. బాగా ఇవ్వండి పార్సిల్స్ కడుతున్నారనమాట. రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయండి. అలాగే 4 ఇడ్లీ 20 రూపాయలు అండి. అవును, ఎక్కడ ఉన్నావు? అదిగోండి చట్నీ చూసారా? నీళ్ళగా కాకుండా గట్టిగా ఎలా ఉన్నదో. కొబ్బరి చట్నీ పల్లీలు వేసేసి చేశారు, పుట్నాలు తక్కువగా వేసేసి. గుమగుమలాడిపోతున్నాయి ఈ బజార్ మొత్తానికి నండి. శ్రీరామ మెడికల్ మందుల షాపు ప్రక్కనేనమాట. అలాగే సంగీతో క్వైట్ ఆపోజిట్ అనమాట, ఇటు సైడ్ ఆపోజిట్ అనమాట అండి టిఫిన్ సెంటరు. అలాగే 4/14 బ్రాడీపేట గుంటూరు అండి. తప్పకుండా ప్రతి వాళ్ళు విజిట్ చేయండి. ఓకే, పూరీ చేస్తున్నారు. బాగా గుమగుమలతోటి. ఆహా, 30 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అనమాట. బాగా టాలెంటెడ్ పర్సన్ అయితే. సూపర్. మనకి వంట మాస్టర్ గారు మంచిగా ఉంటే ఇక మనకి ఏ ఇబ్బంది ఉండదండి, తిరుగుండదు ఇక. ఎందుకంటే అమృతాన్ని తయారు చేస్తారు కదా. చూసారా పూరీలు గుమగుమలాడుతున్నాయి చక్కగా. వంట మాస్టర్ గారు బాగా ఎక్స్పీరియన్స్ అంట, అమృతమే ఇక. చూసారు పెద్ద పెద్ద పూరీలు, సైజు కూడా అలా వేస్తే ఇలా వచ్చేస్తున్నాయి పూరీలు. ఉదయం 6కే స్టార్ట్ అనమాట అండి. మధ్యాహ్నం 3-3:30 కల్లా స్టార్ట్ చేస్తారు. ఆదివారం లేదు, ఏ వారం లేదు, ప్రతిరోజు ఉంటాయి అనమాట టిఫిన్ సెక్షన్. పార్సిల్స్ ఉదయాన్నే మేము
6-7:30కే 7కి వచ్చేసామండి. చూసారా గుమగుమలాడుతున్నాయి పూరీలు. చక్కగా ప్లేట్లలో కూడా చక్కగా పెట్టడం కూడా కొంతమంది విసిరేస్తారు అసలుకి ఎలా పడితే తినే పదార్థాన్ని చాలా మంచిగా ఉంచుకోవాలి కదా. పూరీలు కూడా చూసారా గుమగుమలాడుతున్నాయి. వేడి వేడి పూరి. పూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటామండి? ప్రతి వాళ్ళకి పూరి అంటే ఎంతో ఇష్టం. ఎలా ఉంది బాబు టిఫిన్? బాగుందమ్మా. ఓకే, ఉదయం డైలీ కస్టమరా మీరు? వస్తారు అప్పుడప్పుడు స్టూడెంట్స్. ఓకే ఓకే, రుచిగా కమ్మగా చట్నీతో సహా బాగున్నాయి కదా. ఎంజాయ్ చేయండి నాన్న. అమ్మాయి దోశ వేస్తుందండి. ఏం పేరు నాన్న నీ పేరు? మాధవి అండి. మాధవి. ఓకే ఓకే, ఇదిగోండి. కష్టంలోనే ఇష్టం ఉంటుంది, ఇష్టంలోనే కష్టం ఉంటుందండి. ఇది పెసర దోశ అమ్మ. పెసర పిండి, పెసర దోశ ఉంటుంది, ఉప్మా ఉంటుంది, పెసర నెయ్యి దోశ, మసాలా, అలాగే పెసరట్టు. అదిగోండి పూరి కూర అక్కడ పెట్టేసుకున్నారు. ఇదిగోండి వేడివేడిగా ఉంటుంది మేడం పూరి కూర. ఓకే, వేడివేడిగా ఉంటుందని అలా పెట్టారనమాట. అవన్నీ ఎక్స్పీరియన్స్ అండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చేసేస్తారు. అనుభవం వచ్చేసిద్ది అనమాట ఆల్రెడీ. మా డాడీ వాళ్ళు 30 సంవత్సరాలు. మీ నాన్నగారు వాళ్ళు ఇదే ఫీల్డ్ అనమాట, 30 సంవత్సరాలు. ఇదిగోండి పూరి కూరతోటి పూరి రెడీ ప్లేట్. ఓకే ఓకే. లైట్ కారం చాలా టాలెంటెడ్గా వేస్తుంది దోశ. ప్రతి హోటల్లో జెంట్స్ వేస్తుంటే మీకు చూపించానండి. ఈరోజు మాధవి చేస్తుంది. ఎంత చక్కగా చేస్తుందో చూస్తున్నారా. ఇంకా వర్కర్స్ లేకుండా వాళ్ళిద్దరే మెయింటైన్ చేసుకుంటున్నారు. పార్సిల్స్కి ఒక బాబుని అలాగే పూరీలకి పెట్టుకున్నారండి ఇద్దరిని. ఓకే అమ్మ, ఉల్లికారం ఇదిగోండి. ఉల్లికారం నెయ్యి అయినా మంచి టేస్ట్గా ఉంటుంది. నెయ్యి అంటే మాది నెయ్యి ఇదిగోండి, నెయ్యి వేస్తుంది. ఉల్లికారం నెయ్యి దోశ అనమాట. గుమగుమలు అనమాట అసలుకి. ఇక ఈ రుచికి అంతు లేదనమాట. అమృతమే, అద్భుతం. ప్రత్యేకంగా తయారు చేసి పెట్టుకున్నారనమాట ఉల్లికారాన్ని. పెసర దోశ, పెసరవి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నారు. చక్కగా నీట్గా పరిశుభ్రంగా ఉంటుందండి. బాగా పరిశుభ్రం పాటిస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. మనం ఇంతకుముందు అందరూ జెంట్స్ వేస్తుంటే దోశ చూసాం. ఈరోజు అమ్మాయి వేస్తుంది దోశ. కమ్మగా గుమగుమలతోటి లేచి వస్తుంది అనమాట రేకు. తింటే కడుపు నిండిపోవాల్సింది. ఈవినింగ్ చపాతీ చెక్కలు అయితే 10 ప్లేట్లు తీసుకెళ్తారు మేడం. నేనే వేస్తాను. ఓకే, ఒక్కొక్కళ్ళు 10 ప్లేట్లే పట్టుకెళ్తారంటండి తపాల చెక్కలు. ఈవినింగ్ బాగా ఫేమస్ ఇక్కడ తపాల చెక్కలకి సాయంకాలం వేళ. చూసారా అందరూ వస్తున్నారనమాట. బాగా క్రౌడ్గా ఉన్నదండి. ఈ విధంగా నిల్చొని నిలువుగాళ్ళ మీద కష్టపడుతుంది అనమాట. ఇదిగో చట్నీ రెడీ చేసి పెట్టింది.
ఏదైనా రుచిగా కమ్మగా ఉంటే అక్కడికి పరిగెత్తుతాం కదండి. పూరీలు వేడి వేడి పూరీలు రెడీ అయ్యి వచ్చేసాయి కౌంటర్లోకి. అమృతాన్ని జిందిస్తున్నారండి. బ్రాడీపేట 4/14 శ్రీరామ మెడికల్ షాపు ప్రక్కనే ఉంటుందండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేసి ఈ రుచులను ఆస్వాదించండి. ఈ భార్యాభర్తల కష్టాన్ని మీరు గమనించండి. అలాగే ఈ రుచుల్ని ఆస్వాదించి కమ్మదనాన్ని ఆస్వాదించండి. రీజనబుల్ రేట్స్ తోటి పరిశుభ్రంగా తన చేతులతోటి అమృతాన్ని చేపిస్తుంది చక్కగా అమ్మాయి. మా చట్నీ అయినా కొద్దిగా ఎలా ఉంది బాబు? బాగుందమ్మా పూరి? టేస్ట్గా ఉందా? ఎలా ఉంది నాన్న? బాగుందమ్మా? బాగుందా? చూసారా కస్టమర్స్ ఎలా ఉన్నారు? ఎలా ఉందండి టిఫిన్? ఇడ్లీ బాగున్నదా? బాగా గుమగుమలాడుతున్నాయా? చట్నీ రీజనబుల్ రేట్స్ తోటి. అవును, పుదీనా చట్నీ, గట్టి చట్నీ, పల్లీలు రుచిగా ఉండబట్టే మీరు వచ్చారు, తింటున్నారు. అవునా? కమదాన ఉండబట్టే వచ్చారు. ఎలా ఉన్నాయండి పునుగులు? బాగున్నాయా? కమ్మగా బాగున్నాయి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్. ఓకే ఓకే, మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉన్నాయి కదా. పరిశుభ్రంగా చక్కగా క్వాలిటీ ఇలా పార్సిల్స్ కట్టించుకొని వెళ్తున్నారండి. బ్రాడీపేట 4/14 అనమాట, 4/14 శ్రీరామ మెడికల్ షాపు ప్రక్కనే ఉంటుందండి. ఈ క్వాలిటీ టిఫిన్ బండి అనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. చాలా రుచిగా కమ్మగా అద్భుతంగా ఉంటున్నాయండి. పరిశుభ్రంగా ఉంటున్నాయి, చక్కగా రీజనబుల్ రేట్స్ తోటి. చూసారా శ్రీరామ మెడికల్ షాపు ప్రక్కనే ఉంటుందండి. ఏదైనా సరే టైం తెలియకుండా కష్టపడుతున్నారు, అలాగే కష్టంలోనే సుఖాన్ని వెతుక్కుంటున్నారు, అలాగే బ్రతుకుదేరు జీవనాధారంగా కస్టమర్స్ని ఆకట్టుకుంటున్నారండి చక్కగా అందరినీ కూడాను. ఈ కమ్మదనాన్ని, రుచిని ఆస్వాదించడానికి ప్రతి వాళ్ళు తప్పకుండా రండి. భార్యాభర్తలు ఇద్దరు నవ్వుతూ ఆహ్వానిస్తున్నారనమాట. మెయిన్ జనాన్ని ఇన్వైట్ చేయటం ఒకటి, అలాగే వాళ్ళని ఆకట్టుకోవటం అనేది ఒక కళ అండి. అది అందరికీ ఉండదు. ఇద్దరు కూడా చక్కగా ఆహ్వానిస్తున్న ప్లేట్స్ అలాగే ఆకులతో మెయింటైన్ చేస్తున్నారు. ఎలా ఉందండి టిఫిన్? బాగున్నదా? ఓకే, గారె ఎంజాయ్ చేస్తున్నారు. రుచిగా కొబ్బరి చట్నీ కమ్మగా ఉంటుంది. ఓకే ఓకే, ప్రతి వాళ్ళు ఈ విధంగా. బాబు ఎలా ఉంది నాన్న? టిఫిన్ ఎలా ఉందమ్మా? ఎలా ఉంది నాన్న టిఫిన్? బాగుందా? బిజీగా ఉన్నారు. అందరూ తిండిలో నిమగ్నం అయిపోయారండి. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, ఈ రుచుల్ని ఆస్వాదిస్తున్నారన్నమాట. పార్సిల్స్ కట్టడం, ఈ విధంగా చట్నీలు కూడా ఈ విధంగా పార్సిల్స్ కడుతున్నారనమాట. కట్టేసి పెట్టేసేస్తారనమాట.
ఇది ట్రైన్ దోశ ఒకటి దోశ ఎవరికైనా కావాలా? ప్లెయిన్ దోశ, పెసరట్టు, ఉప్మా అని ఉల్లికారం, ఈ దోశ ప్లెయిన్ దోశ ఇంక 2. చూసారా బాబు ఇలా కష్టపడుతున్నారు. ఏదైనా బిడ్డల భవిష్యత్తు కోసం మన బ్రతుకు తీరు జీవనాధారం కోసం అలాగే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక కష్టం పడాల్సిందేనండి, తప్పదు. అలాగే మేము కూడా మా భార్య భర్తలు ఇద్దరం కూడా ఇలానే టౌన్కి వచ్చేసి మా వృత్తి వ్యాపారంలో నిమగ్నం అయిపోయి బిడ్డల భవిష్యత్తును చక్కగా పెంపుదల చేసుకొని వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని చేసాము. అలాగే వీళ్ళు కూడా తమ బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు ఇద్దరు కూడా. చూస్తున్నామండి, తెరపు లేకుండా కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. పార్సిల్స్ కట్టించుకునే వాళ్ళు కట్టించుకుంటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. అమ్మాయి చేస్తూనే ఉంది, దోశలు వేస్తూనే ఉన్నది, విశ్రాంతి లేకుండా నిల్చొని నిలువు కాళ్ళ మీద. ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. బాగా ఈ ఏరియా అంతా ఎక్కువగా స్టూడెంట్స్ అండి, స్టూడెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటారు, జాబ్ హోల్డర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. ఎందుకంటే పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి నీట్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే రీజనబుల్ రేట్స్ తోటి పైపెచ్చు మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉండండి ప్రతి పదార్థం కూడాను. 110 చెప్తారా? 2 ఇడ్లీ 90. ఎలా ఉంది బాబాయ్ గారు, టిఫిన్ ఎలా ఉంది? డైలీ కస్టమర్. ఓకే ఓకే. పూరి కూర ఉదయాన్నే ఆదివారం రోజు చక్కగా ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉన్నది. అవునవును, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తినండి. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు తెరపలేరండి చక్కగా. డైలీ కస్టమర్స్ ఎక్కువ, అలాగే పార్సిల్స్ వాళ్ళు ఎక్కువ, స్టూడెంట్స్ ఎక్కువ. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి వాళ్ళు విజిట్ చేయండి, విజిట్ చేస్తున్నారు కూడాను. వచ్చి ఈ రుచులను ఆస్వాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట ఈ కమ్మదనాల్ని. అమ్మాయి తన చేతితోటి తను అమృతాన్ని జిందిస్తుంది, చక్కగా చేస్తుంది. ఇంతకుముందు ఉన్న టిఫిన్ సెంటర్లో కూడా అందరూ కూడా మగవాళ్ళు దోశలు వేస్తారు, పూరీలు వేస్తారు. అలాగే ఇప్పుడు అమ్మాయే దోశలు వేస్తుంది. అలాగా చూసారా ఎంత కష్టపడుతుందో. సాయంకాలం వేళ తపాల చెక్కలకి బాగా ఫేమస్ అట్టండి, వస్తూనే ఉండాలన్నమాట. ఇక 11 వరకు ఇంతేనండి, ఎడతెరిపి లేకుండా 11 వరకు ఇంతే ఉంటుందట. మైసూర్ బొండా వేస్తున్నారనమాట మాస్టర్ గారు, వంట మాస్టర్ గారు. 30 years నుంచి ఎక్స్పీరియన్స్ అంటండి. చాలా ఈజీగా ఒకసారి 2 వేస్తారు, రెండు వేస్తారు. అవునండి, ఒక్కొక్కసారి 3 కూడా వేస్తారు. అవును, ప్రతి వాళ్ళు ఒక్కొక్కటి వేస్తారు. 2, 2, 3 అలా వేస్తున్నారు. చూస్తున్నారా? ఓకే ఓకే ఓకే, మంచిది వాడతారు. ప్రతి పదార్థం కూడా ప్యూర్ వాడుతున్నారండి, ప్యూర్ క్వాలిటీ వాడుతున్నారు. నాకు అది మెయిన్ సంతోషం. ఓకే ఓకే, చాలా సంతోషం నాన్న బాబు, చాలా సంతోషం. అలా అందరికీ కూడా కస్టమర్లందరికీ కూడా ఇంట్లో మనం ఏ పదార్థం తింటాం అలాగే ఇక్కడ చేస్తున్నామండి. రీజనబుల్ రేట్స్ తోటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామండి అని చెప్తున్నారు బాబు. ఇదిగోండి బోండాలు కట్టడంలో కొంచెం కూడా విశ్రాంతి లేకుండా కడుతూనే ఉన్నారండి ఇద్దరు కూడాను, బాబును తను.
చట్నీలు అలాగే పదార్థాలు విశ్రాంతి విరామం లేకుండా ఇక అమ్మాయి దోశలు వేస్తూనే ఉన్నది. వంట మాస్టర్ గారు చేస్తూనే ఉన్నారు. లోపల చట్నీలు రెడీ అవుతున్నాయి అన్నమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కస్టమర్స్కి అందిస్తున్నారండి. ఎక్కడ నీట్గా ఉంటుందో, పదార్థాలు ఎక్కడ రుచిగా కమ్మగా ఉంటాయో అక్కడికి మనం పరిగెత్తుతాం కదండి మన ఆరోగ్య రీత్యా. అదిగోండి చట్నీ రెడీ అయిపోతుంది. అయిపోయినాయి, రెడీ చేసేసారు బోండాలు. చూసారా గుమగుమలాడుతోటి సైజులతో ఎలా వచ్చేసినాయి కౌంటర్లోకి. ఇదిగోండి బాబు వచ్చేసేసి ఇడ్లీ చేస్తున్నారు. మంచి సువాసన వస్తుంది. మెయిన్ మినపపిండి అయితేనే మంచి స్మెల్ వస్తుందండి, అదుర్స్ అన్నమాట. ఇడ్లీ తీస్తున్నారు. చూసారా ఇడ్లీలు మెత్తగా మృదువుగా స్మూత్గా దూదుల్లాగా ఉన్నాయి అన్నమాట. ఓకే చూసారా అసలుకి ఎంత మెత్తగా ఎంత స్పాంజీ మాదిరిగా ఉన్నాయో చూస్తున్నారా. మెత్తగా తిన్నవాళ్ళు రెండోసారి 10 ఇడ్లీ తింటారు. అది ఒకసారి తిన్నవాళ్ళు రెండోసారి 10 ఇడ్లీ తినాల్సిందే. అసలు పసిపిల్లలకి ఎంత చక్కగానే ఉంటాయండి, మెత్తగా దూదుల్లాగా అంత కమ్మగా ఉన్నాయి అన్నమాట. వెంటనే వచ్చేసింది అన్నమాట. 20 రూపాయలకి 4 ఇడ్లీ అనండి. అసలుకి 20 రూపాయలకి ఏమొస్తాయండి, కడుపు నిండిపోద్ది. ఆ చట్నీలు కూడా పుదీనా చట్నీ ఫేమస్, అది ఎక్కడా దొరకదు, చక్కగా తయారు చేశారు. అలాగే కొబ్బరి చట్నీ కూడా మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉన్నాయండి, హోమ్ మేడ్. అంత కమ్మగా ఉన్నాయి. ఇడ్లీ ఆవిరితో ఉడకటం కదండి, మంచి స్మెల్. అది ఆ పిండ్లు మంచి కదా, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కదా. సూపర్ అండి. అబ్బా ఆ సువాసనలే అసలుకి ఎంత సువాసన ఇడ్లీ ఆవిరి. బాగా అన్నీ తీస్తున్నాడు. ఇడ్లీ రెడీ అయిపోయి కౌంటర్ దగ్గరకు వచ్చేస్తాయండి. ఇక ఇలా కష్టపడతామంటే మనకి ఎంతో ఇష్టం. కష్టం లేనిది ఏది రాదండి. కష్టపడితేనే సుఖం అనేది ఉంటుంది. ఆ కష్టంలోనే సంతోషం ఉంటుంది అన్నమాట. భార్య భర్తలు ఇద్దరు ఇలా కష్టపడుతుంటే మాకెంత సంతోషం వేస్తుందోనండి, ఎంత ఆనందం వేస్తుందో ఒకళ్ళకొకళ్ళు. ఇక అన్ని హాట్ బాక్స్లో పెట్టేసేస్తారు చక్కగా. చూస్తారు ఎలా రాలుతున్నాయో. గుమగుమలాడే ఇడ్లీ రెడీ అయిపోయాయి అన్నమాట. చిన్నగా ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఈ కమ్మదనాన్ని, ఈ రుచిని ఆస్వాదించండి. హాట్ బాక్స్లో పెట్టేస్తున్నారు చక్కగా. మెత్తగా స్మూత్గా మృదువుగా ఉన్నాయండి, ఎంత చక్కగా ఉండే. పసిపిల్లలకైనా చక్కగా మెదిపి పెట్టచ్చు అన్నమాట. మెయిన్ జనాన్ని కూడా ఆకట్టుకుంటున్నారండి. కూర్చోండి, తినండి. అలాగే మెయిన్ ఇన్వైట్ చేయటం అనే విధానం నాకు నచ్చిందండి బాగా. ఎవరినైనా సరే బిజినెస్ యొక్క లక్షణం ఆకర్షించుకోవడం అన్నమాట. ఆకర్షణ అవటం అటు అలా జనాన్ని అందరినీ కూడా ఆకట్టుకుంటున్నారనమాట వాళ్ళ యొక్క మంచి మనస్సుతోటి, స్వభావంతో.
ఇడ్లీకే కాదు. దోశలు చూసారా పెళపెళ అంటున్నాయి. మన వాల్ పోస్టర్లో ఉన్నట్లుగానే ఉన్నాయండి. ఫ్యాన్ కూడా చక్కగా ఇక్కడ ఫ్యాన్ అవైలబుల్ చేసుకున్నారు చెమట పోయకుండా. ప్రతి వాళ్ళు వస్తున్నారండి. పెసర దోశ అనమాట. గుమగుమలాడిపోతుంది దోశ. కారప్పొడి వేయించుకోపోయారు. కారప్పొడి అంటుందా వద్దా? ఎలా ఉన్నాయి ఇడ్లీలు? అసలుకి మెత్తగా దూదుల్లాగా ఉన్నాయి కదా. అమృతమే. పత్తి పిల్లలు కూడా గుటక వేసేస్తారు. గుటకేస్తారు. ఎలా ఉందమ్మా దోశ? బాగుందా నాన్న? ఓకే, సూపర్ కదమ్మా. తిన్నా. చట్నీ కూడా ఎలా ఉన్నాయి? చట్నీలు కమ్మగా ఉన్నాయి కదా. బాగుంది. ఓకే, ఎంజాయ్ చేయండి. చిన్నవాళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, అలాగే ప్రతి వాళ్ళు ఆడ లేదు, మగ లేదు, ప్రతి వాళ్ళు వచ్చి విజిట్ చేసి తీసుకుంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరూ మెయింటైన్ చేసుకుంటున్నారు. మనకి ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉన్నాయండి. అందుకోసమని ప్రతి వాళ్ళు విజిట్ చేస్తున్నారు అనమాట. ఆ కమ్మదనాన్ని, రుచిని ఇంట్లో తయారు చేసి ఎలా ఉంటాయో అలాగేనమాట. ఎలా ఉంది పూరి? నెంబర్ 1గా ఉంది. సూపర్. లోపలికి వచ్చేసామండి. పూరి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కర్రీ కానీ అలాగే పూరి కానీ గుమ్మగుమ్మలేనమాట. బాగా ఉన్నారు. కస్టమర్స్ వచ్చేస్తున్నారు. మెత్తగా ఇడ్లీ దూదులేనమాట. స్మూత్గా మృదువుగా ఉంది. చట్నీతో లోపలికి వచ్చామండి. అద్భుతం. ఇదిగోండి పుదీనా చట్నీ సూపర్. మాటలు చెప్పు. సూపర్. అద్భుతం. అంటే ఉల్లి దోశ అనమాట. ఉల్లి కారంతో నెయ్యితోటి. నెల్లూరు ఉల్లి కారం. ఓకే, నెల్లూరు ఉల్లి కారంతో దోశ ఈ విధంగా నెయ్యితోటి ప్రత్యేకత అనమాట. ఇక్కడ స్పెషల్ అనమాట. ఈ టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత నెయ్యి ఉల్లి కారం. నెల్లూరు ఉల్లి కారం. అదే నెల్లూరు నెయ్యి ఉల్లి కారంతో స్పెషల్ అనమాట. అసలు అద్భుతం అనమాట. మనం బ్యానర్ మీద బ్యానర్ మీద ఎలా గుమ్మగుమ్మలతో ఉంటుందో అలాగే కొబ్బరి చట్నీ అలాగే కదా. సూపర్ అద్భుతం, అమోఘం. ఆహా, ఏది సూపర్. ఓకే, నెయ్యితోటి ఇలా చేసేసరికి దోశ నెయ్యితోటి అనేసరికి వెరైటీనండి, డిఫరెంట్ అనమాట. నెయ్యి దోశ నెయ్యితోటి, అదిగోండి ప్యూర్ నెయ్యి అనమాట. బాబు చూపిస్తున్నాడు గారు. మేము వాడేది ప్యూర్ నెయ్యి అని చెప్పి చూపిస్తాం. చూడండి, చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ కూడా అండి అదురుసండి. ఇదిగోండి మంచి సువాసన వస్తుంది. ఈ నేతితోటి దోశలు వేస్తుంటే ఇక అసలుకి మంచిగా ఎంత స్మెల్ వస్తుందో, ఎంత రుచిగా. ఇదంతా ఈ బజార్ అంతా హైలైట్ అనమాట, ప్రత్యేకత అనమాట ఈ టిఫిన్ సెంటర్. ఇది మంచి ప్యూర్ నెయ్యి అండి, మంచి ఇద్దరండి భార్య ఇద్దరు కష్టపడుకుంటూ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారండి. ఖర్చులు పక్కన పెట్టి ముందు క్వాలిటీ ఇవ్వాలి. చూసిన టిఫిన్ సెంటర్లు అన్నింటిలో కూడానండి ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత భార్యాభర్తలు ఇంట్లో హోమ్ మేడ్ తయారు చేయటం, ప్లస్ ఏమో క్వాలిటీ మెయింటైన్ చేయటం. నెల్లూరు నెయ్యి ప్రత్యేకత. చట్నీ లేకుండా ఒట్టుదైనా తినాలనిపిస్తుంది.
అంత బాగా చేస్తుంది అమ్మాయి. వేటలో బాగా నైపుణ్యంతో బాగా చేస్తుంది. అసలు ఇద్దరు కూడా భార్యాభర్తల్ని ఆకట్టుకుంటున్నారండి కస్టమర్లని. అవును, ఏం కావాలని చెప్పి అది మంచి లక్షణం అండి, వ్యాపారానికి మంచి లక్షణం అది. అమ్మాయి కూడా ఓర్పుగా నేర్పుగా చక్కగా చేస్తుందండి. నిలువుగాళ్ళ మీద నిల్చొని ఆ విధంగా అవును, అక్కడ నుంచోటమేనండి, పద్దాక నుంచోటం అయిపోయిందాక పాపం. అబ్బాయి అవతల పార్సిల్ కట్టుకోవడం, సర్వీస్ చేసుకోవడం, అమ్మాయి దోశలు ఇవన్నీ వేయటం అండి. ఆ రకం నుంచోటం నిలుగాల మీదనండి పాపం. కష్టపడే వయసులో కష్టపడాలండి, ఇంకంతే. మాలాగే మాకు ఇద్దరు పాపలాగే వాళ్ళకి ఇద్దరు పాపలండి. అన్ని వెరైటీలు బోండాలు, మైసూరు బోండాలు ఏంటి, గారెలండి, ఇడ్లీలండి, దోశలండి, పూరీలండి, వడలండి, అంతా సూపర్ అన్నమాట. ప్రతి పదార్థం కూడా కమ్మగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. రేట్లు కూడా రీజనబుల్ రేట్లు అండి. ఒకవేళ క్వాలిటీ ఉంది రేట్లు కొనుక్కుంటారు అండి, రీజనబుల్ రేట్లేనండి. అది కూడా బాగా చేస్తారండి. వాళ్ళు తప్పకుండా గుంటూరులో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు తప్పకుండా ఇక్కడికి రండి. 4/14 అండి, బ్రాడీపేట అండి, గుంటూరులో శ్రీరామ మెడికల్ షాప్ పక్కనేనండి. ఎమ్మటి తిరగగానే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. అందరు విజిట్ చేయండి, అందరు రుచులను ఆస్వాదించండి. అసలు బాగా నచ్చిందండి. ఒక్కసారి తింటేనండి వదిలిపెట్టరండి, బాగా చేస్తాను. ఇద్దరు భార్యాభర్తలు ముందు మెయిన్ వాళ్ళ కోసమే రావాలండి. వాళ్ళ మాటల కోసం, వాళ్ళ జనం ఆకర్షించుకునే విధానం కోసం మెయిన్ వాళ్ళని చూడండి. అసలు ఒక్కసారి వచ్చి విజిట్ చేసి ఆ ముఖం మీద చిరునవ్వు తెప్పితే ఏం కనపడదండి. ఎక్స్ప్రెషన్, మంచి ఎక్స్ప్రెషన్స్ తోటి జనాన్ని ఆకర్షించుకుంటున్నారు. కూర్చోండి, తినండి, ఏం కావాలి ఏం కావాలి అని అంటున్నారు. చిన్న వయసే, ఇద్దరిది చిన్న వయసు. చూస్తున్నాం కదా. మన కస్టమర్లకి ఏం కావాలండి, ఆహ్వానించడం, చిరునవ్వుతో మన పెరగడం కావాల్సింది. అదే మనం కోరుకునేది. కొనుక్కుంటామండి, మనం డబ్బులు ఇస్తాం, కొనుక్కుంటాం, అది సహజం. కానీ ఆకర్షించుకోవటం, అలాగే చిరునవ్వుతోటి ఆహ్వానించటం, కూర్చోండి తినండి అని అంటాం అనేది గొప్పతనం అండి, గొప్ప లక్షణం. బిజినెస్కి వ్యాపారకున్న గొప్ప లక్షణం అది, ఆకట్టుకునే విధానం సూపర్ అండి. ప్రతి వాళ్ళు ముందు అసలుకి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. తర్వాత ఈ ఐటమ్స్, ఈ పదార్థాలను, రుచిని, కమ్మదనాన్ని రుచి చూడండి, ఆస్వాదించండి. నాకు బాగా నచ్చిందండి, మా వారికి నాకు మరీ నచ్చింది. చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. అలాగే ఒక్కొక్క టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటో గ్రహిస్తున్నాము, తెలుసుకుంటున్నాము, ఆ రుచులను ఆస్వాదిస్తున్నాము. ఇలా ఉంటాయా, ఇంత డిఫరెంట్గా ఉంటాయా, కాబట్టే జనాన్ని ఆకట్టుకుంటున్నారు, ఆకర్షిస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదా. మెయిన్ భార్యాభర్తలు ఇద్దరు కూడాను చిరు మందహాసంతో జనాన్ని ఆకట్టుకుంటున్నారండి. వాళ్ళు ఇన్వైట్ చేసే విధానం మాకు బాగా నచ్చిందనమాట. వ్యాపారానికి ఉన్న గొప్ప లక్షణమే అదండి. చిన్న వయసులోనే వీళ్ళు అది సాధించారనమాట. మెయిన్ జనాన్ని ఆకర్షించడం అదొక కళ అండి, గొప్పతనం అనమాట. పైపెచ్చు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, పరిశుభ్రతను పాటిస్తున్నారు, రీజనబుల్ రేట్స్ తోటి చూసాం కదా, ఆ బాబు మాటల్లో తెలుసుకున్నాం కదండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. నెల్లూరు నెయ్యితో కారం దోశను రుచి చూడండి, అద్భుతంగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇక ఈరోజుటి వీడియో అయితే ఇదేనండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.